నమస్తే సార్. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారో, ఎవరైతే బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటూ ఉంటారో, ఎవరైతే బిజినెస్లో పార్ట్నర్షిప్కి వెళ్తూ ఉంటారో, డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్గా తీసుకోవాలా, లేదంటే కొంత టైం తీసుకొని ఆలోచించుకొని డెసిషన్ చెప్తామా అన్న ప్రాసెస్లో కొన్నిసార్లు ఛాన్స్ పోవచ్చు, కొన్నిసార్లు మన థాట్స్ రాంగ్ అవ్వచ్చు. ఎప్పుడైతే బిజినెస్కి సంబంధించి డెసిషన్ తీసుకునే ప్రాసెస్ ఉంటుందో అది చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు తీసుకుంటే ఫర్దర్గా ఏం కాంప్లికేషన్స్ వస్తాయో తెలీదు, తీసుకోకపోతే ఆపర్చునిటీ పోతుందేమో అన్న భయం. బిజినెస్కి సంబంధించి మన ఆలోచన ఇమీడియట్గా తీసుకోవడం మంచిది అంటారా, ఆలోచించుకోవడం మంచిది అంటారా? ఎప్పుడైనా సరే ఒక డెసిషన్కి సంబంధించి కొంత టైం తీసుకోవడం మంచిదనే చెప్తుంటారు. బిజినెస్లో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు? వెరీ గుడ్. దీనికి అచ్చ తెలుగులో మనకి ఎప్పుడూ ఒక సామెత ఉంది, ఆలస్యం అమృతం విషం అని. అంటే మీరు ఒక్కొక్కసారి ఒక ప్రాసెస్ లేట్ చేసేటప్పుడు అది మీకు అమృతం అవ్వచ్చు, విషయం కూడా అవ్వచ్చు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేతుల్లో ఏమీ లేదు. మీరు ఒక డెసిషన్ తీసుకున్నారంటే దానికి 50% పాజిటివిటీ ఉంటుంది, 50% నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. 50-50, 100% మీకు దీనికి గ్యారంటీ లేదు. తర్వాత సక్సెస్ అయిందనుకోండి, అబ్బా ఆ రోజు మంచి డెసిషన్ తీసుకున్నాం అనుకుంటాం. ఫెయిల్ అయిందనుకోండి, అయ్యో ఆ రోజు మనం రాంగ్ డెసిషన్ తీసుకున్నాం అనుకుంటాం. బట్ ఏదైనా సరే ఒక డెసిషన్ మీరు కాల్ ఫర్ చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లోనే. అయితే మీరు ఎస్పెషల్లీ అడిగినప్పుడు ఒక ప్రపోజల్ కానీ, ఒక డిస్కషన్ కానీ, లేదా ఒక డీల్ జరిగేటప్పుడు స్పాట్లో డెసిషన్ తీసుకోవాలా, ఓవర్ నైట్ ఆలోచించాలా? అంటే మీ బిజినెస్ మీద మీకు క్లారిటీ లేకపోతే 2 రోజులు 3 రోజులు టైం తీసుకుని డెసిషన్ చెప్తారు. ఎందుకంటే రాత్రంతా బాగా ఆలోచిస్తారు, అయ్యో ఇది ఇలా చేస్తే ఏంటి, అలా చేస్తే ఏంటి, ఇలా చేస్తే ఏంటి, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, దీనివల్ల మరి బిజినెస్ చేసేటప్పుడు మీరు ఆలోచించరు ఎప్పుడైనా ఒక కొత్త డీల్ వచ్చేటప్పుడు ఎలా క్రాక్ చేసుకోవాలని? మీరు 24 గంటలు అదే ఫీల్డ్లో కదా ఉంటారు. మీకు సడన్గా ఒక ఆపర్చునిటీ వస్తే దాంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది వెంటనే ఆలోచించలేదు అంటే ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. ఇంగ్లీష్లో, తెలుగులో ఒక సామెత చెప్పాం కదా, ఇంగ్లీష్లో దాన్ని స్టాండర్డ్గా దేర్ ఈజ్ అ సేయింగ్ కాల్డ్ నవ్ ఆర్ నెవర్. అయితే ఇప్పుడు, లేదంటే అది ఎప్పటికీ జరగదు. నేను రేపు చేస్తాను. మన చిన్నప్పుడు టీచర్స్ తిడతా ఉంటారు చూసారా, ఎరా హోంవర్క్ చేయకపోతే గోడ మీద రాసుకున్నావా ఏంటి, రేపు హోంవర్క్ చేస్తానని. ఇలా కూడా ఇప్పుడు డెసిషన్ తీసుకోకపోతే ఎప్పటికీ తీసుకోలేరు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటేనండి, రీసెంట్గా ఒక బుక్ చదివాను. మనకి ఇస్కాన్ ఫౌండేషన్ ఉంది కదా, ఇస్కాన్ ఫౌండేషన్ తాలూకా ఫౌండర్ స్వామి శ్రీల ప్రభుపాద గారు హెడ్ ఉంటారు. ఆయన ఆల్మోస్ట్ 70s, ఆయన ఏజ్ 70s ఉన్నప్పుడు ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళి ఈ కృష్ణుడి ప్రేమ సంకీర్తనలు ప్రచారం మొదలుపెట్టారు. అక్కడే ఇస్కాన్ని స్టార్ట్ చేశారు. ఈ స్టార్ట్ చేసేటప్పుడు అమెరికాలోని న్యూయార్క్లోనూ శాన్ ఫ్రాన్సిస్కోలో అనుకుంటా ఒక టెంపుల్ కడదాం అనుకున్నారు, ఒక మందిరం, టెంపుల్ కూడా కాదు. అయితే ఈ మందిరానికి స్థాపించడానికి కృష్ణుడి విగ్రహం లేదు ఎక్కడ, అమెరికాలో ఎక్కడ దొరకలేదు. ఇండియాలో ఎవరో తెలిసిన వాళ్ళకి లెటర్ రాశారు. లెటర్ రాస్తే మనకి ఇంకొక 1-2 నెలలు టైం పట్టొచ్చు, నేను మీరు అనుకున్న సైజులో ఒకటి ప్రిపేర్ చేసి పంపిస్తాను అని. అయితే లక్కీగా ఎవరో అక్కడ ఉన్న వాళ్ళు, వేరే వాళ్ళు, మా దగ్గర ఒక విగ్రహం ఉందండి, మీ శిష్యుల్ని ఎవరైనా పంపించండి, మీకు నచ్చితే తీసుకెళ్ళిపోవచ్చు, నేను డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్తారు. అయితే శిష్యుల్ని పంపిస్తారు, ఎవరో ఇద్దరిని, విగ్రహం ఉందంటే చూసండి, బాగుంటే మనం తీసుకుందాం. చూస్తారు, విగ్రహం చాలా బాగుంటుంది, అది 3 అడుగులు ఎంతో విగ్రహం. అప్పటి వరకు ఆ డిజైన్ కానీ ఆ కళ కానీ లేని విగ్రహం అనమాట. అది ఎక్కడో వాళ్ళ పూర్వీకుల నుంచి అమెరికాలో ఒకరింటికి వచ్చింది, ఇండియన్సే. ఈయన అక్కడి నుంచి శిష్యులు వెంటనే చెప్తారు, స్వామీజీ మనకు ఒక అద్భుతమైన విగ్రహం దొరికింది, నేను నా జీవితంలో అయితే అటువంటి విగ్రహం చూడలేదు, చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి చూసి ఒక డెసిషన్ తీసుకుంటే మనం ఒక కాల్ ఫర్ చేద్దామని. అప్పుడు స్వామి కూడా వెళ్తారు అక్కడికి. వెళ్ళి చూస్తారు, చాలా బాగుంటుంది. ఆయన ఏమంటాడంటే, సార్ మీకు విగ్రహం నచ్చితే చెప్పండి, రేపు పొద్దున కల్లా నేను మీ మందిరానికి విగ్రహాన్ని పంపిస్తాను అంటే స్వామి ఏం చేస్తారంటే, రేపు పొద్దున్న వరకు వద్దండి, ఇప్పుడే నేను తీసుకెళ్ళిపోతానని. సార్ ఇప్పుడు మనకి మీ దగ్గర వెహికల్ ఏం లేదు, మా వెహికల్ బయటికి వెళ్ళింది, నేను పొద్దున్న పంపిస్తాను వ్యాన్లో అంటే, లేదు అని చెప్పి ఒక ట్రక్ చిన్నది ఏదో బుక్ చేసి అర్జెంటుగా దాన్ని మోయడానికి ఎవరు లేరు, వర్కర్స్ కూడాను, వీళ్ళే దాన్ని విగ్రహాన్ని మోసి ఆ ట్రక్లో పెట్టి ట్రక్ ఎక్కి తిరిగి మందిరానికి వెళ్ళిపోతుంటే శిష్యుడు అడుగుతాడు, స్వామి రేపు పొద్దున్న ఆయనే పంపిస్తా అన్నారు కదా, మన దగ్గర ట్రక్ లేరు, మన దగ్గర ఎంప్లాయీస్ లేరు, ఎందుకు ఇంత ఆదరా బాదరాగా ఈ విగ్రహాన్ని తీసుకొచ్చారంటే, స్వామి ఏం చెప్తారంటే, ఈరోజు నైట్కి అతనికి మనకి ఈ విగ్రహం ఇవ్వకూడదు అనే డెసిషన్ రావచ్చు. ఈరోజు నైట్కి ఆయనైనా చనిపోవచ్చు, నేనైనా చనిపోవచ్చు. ఈరోజు నైట్కి ఎవరైనా $1,00,000 $2,00,000 ఇస్తాం, విగ్రహం మాకు ఇచ్చేయండి అని ఎవరికైనా ఆఫర్ చేయొచ్చు, ఒక ఆఫర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం రేపు పొద్దున్నకి ఎవరి సిచ్యువేషన్ ఎవరికి తెలియదు.
సో ఎప్పుడైనా ఏదైనా ఫ్యూచర్లో ఈవెన్ ఫ్యూచర్లో అయినా సరే మీరు ఇస్కాన్ని స్ట్రాంగ్గా నడపాలి అనుకుంటే యూ హ్యావ్ టు టేక్ ఏ స్పాట్ డెసిషన్. తీసుకెళ్తే ఇప్పుడు తీసుకెళ్ళిపోండి, వద్దంటే వద్దని చెప్పండి అని. సో ఎందుకు ఆయన అలా చెప్పారంటే హీఈస్ ఆల్సో బిజినెస్ పర్సన్. అంతకుముందు ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్గా ఫార్మసీ కంపెనీని రన్ చేసేవారు, మెడికల్ రిప్రజెంటేటివ్ ఫార్మసీ రన్ చేశారు. బట్ బిజినెస్లో ఉన్నారు, బిజినెస్ నుంచి మెల్లగా ఆధ్యాత్మికం వైపు వెళ్ళిపోయారు. కానీ ఆయన ఆపరేషన్ మోడ్ అంతా కూడా బిజినెస్ స్టైల్లోనే ఉండేది. పర్టికులర్గా ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి రీజన్ ఏంటంటే రీసెంట్గా బుక్ చదివినప్పుడు కొన్ని బిజినెస్ పాయింట్స్ అందులో కనిపించాయి. అందులో ఎస్పెషల్లీ ఇది వెన్ యూ టుక్ ఏ డెసిషన్, వెన్ యూ వాంట్ టు టేక్ ఏ డెసిషన్, నౌ ఆర్ నెవర్. అంటే మీ దగ్గర ఒక డీల్ వచ్చిందండి, డీల్ వచ్చేటప్పుడు ఇందులో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి స్పాట్లో ఆలోచించండి. ఓవర్ నైట్ డెసిషన్ తీసుకోకర్లేదు, స్పాట్లో ఆలోచించండి. సార్ నా ప్రాబ్లమ్స్ ఇవి, నా ఇష్యూస్ ఇవి, మీ దగ్గర నుంచి నాకు ఇవి రావాలి, ఇలా అయితే నేను ఎగ్జిక్యూట్ చేయగలను, నాకు వర్క్ స్టైల్లో ఇంత ఇలా ఉండాలి, పార్ట్నర్షిప్ చేయాలంటే మీరు ఇంత పెట్టాలి, నేను ఇంత పెడతాను, లేదా మీరు ఇలా ఇన్వెస్ట్ చేయండి, నా వర్క్ ఇలా ఉంటుంది, మన రిటర్న్స్ ఇంత తీసుకుందాం, నాకు ఎవ్రీ మంత్ ఇంత బడ్జెట్ అవుతుంది. మీ బిజినెస్ మీద మీకు కమాండ్ లేదా? సో మీరు నేను ఆలోచించి రేపు చెప్తాను అంటే మైట్ బి అతనికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు రేపటికల్లా. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందులో ఏదన్నా జరగచ్చు. ఆయనకి ఇంకో డీల్ రావచ్చు, ఆయన అబ్రాడ్ వెళ్ళిపోవచ్చు, ఆయన ఉండకపోవచ్చు, మనం ఉండకపోవచ్చు, ఏది మన చేతుల్లో లేదు కదా. సో when there is a decision in the business you want to take for, remember this formula, now or never. తీసుకుంటే ఇప్పుడు డెసిషన్ తీసుకోండి, ఎస్ అనో ఏదో ఒకటి, లేదంటే వదిలేయండి. రేపటికి ఏ పనులు పోస్ట్పోన్ చేసుకోవద్దు. ఇంచుమించుగా 99% ఎప్పటికప్పుడు పనులు ఫిల్ చేసుకుంటే కనుక మనం ఎక్కువ ప్రొడక్టివ్గా ఉండగలం. బిజినెస్లో మనం మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫండమెంటల్. థ్యాంక్ యూ సార్. బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఇది ఎప్పుడు అలర్ట్గా ఉండాలని చెప్తూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా పరిష్కారం కానీ డెసిషన్ కానివ్వండి ఆన్ ది స్పాట్ మనం క్రాస్ చెక్ చేసి ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు. మేబీ ఇందుకేనేమో మీరు అంత పెద్ద ఫార్ములా ఎగ్జాంపుల్ చెప్పినాక అర్థమవుతుంది. అలా ఎవరికైనా మంచి మంచి థాట్స్ ఉండి బిజినెస్లో ముందుకు రావాలి అనుకున్నా, కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటే తెలుసుకోవాలి అనుకున్నా, ఆల్రెడీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన బిజినెస్ని ఇంకా కొంచెం మార్కెట్లో బిజీగా తీసుకెళ్లాలన్నా అసలు ఏ విధంగా గైడెన్స్ కావాలనుకున్నా మీ టైం ఏ విధంగా ఉంటుంది అంటారు? వెరీ గుడ్ ఉషా గారు. మనం ఎండ్ ఆఫ్ ది మార్చ్ 4 days హైదరాబాద్లో ఒక వర్క్షాప్ ప్లాన్ చేయబోతున్నాం. ఇట్ ఈస్ ఎ 4 days వర్క్షాప్, నాట్ ఏ 2 days వర్క్షాప్. 4 days వర్క్షాప్ కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు మన దగ్గరే హోటల్లో ఉంటారు. నాతో పాటు ఇంకా 2-3 బిజినెస్ ట్రైనర్స్ ఉంటారు. ఎవరైనా కొత్తగా బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళంటే ఒక 40-50 టాపిక్స్ కవర్ చేసేవాళ్ళం. మీరు ఇది ఫాలో అయితే సరిపోతుంది, ఈ ఫండమెంటల్స్ చూసుకోండి, ఫర్దర్గా మీకు ఎక్కడ డౌట్ వచ్చినా యూ కెన్ కాంటాక్ట్ మీ అన్నట్టు. నౌ వీఆర్ గోయింగ్ ఆన్ ఎ ప్రాక్టికల్ మోడ్. అంటే ఈ 4 daysలో కూడా ప్రతి సెషను ఇండివిజువల్గా ప్రాక్టికల్గా వాళ్ళ చేత అసైన్మెంట్ ఆన్ స్పాట్ చేయించి 4 days అయిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా కొత్త బిజినెస్లు మొదలు పెడదాం అనుకున్నా, ఆల్రెడీ మీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో మీకు ఛాలెంజెస్ ఉన్నా, లైక్ సోషల్ మీడియా వైజ్గా కానీ, మార్కెటింగ్ వైజ్గా కానీ, సేల్స్ వైజ్గా కానీ, బ్రాండింగ్ వైజ్గా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లోన్స్ కానీ, ఎక్కడ ఇష్యూస్ ఉన్నా, లేదా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కొత్త ప్రోడక్ట్ డిజైన్ చేసి దాని పేటెంట్ ఏదైనా తీసుకోబోతున్నారు, ఐపీ రైట్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, పార్ట్నర్షిప్లో ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ 4 days వర్క్షాప్లో కవర్ చేయబోతున్నాం. సో ఇట్ ఈస్ ఇన్ హౌస్ ట్రైనింగ్ మోడల్. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే ఈసారి ఇన్ హౌస్ ట్రైనింగ్ మోడల్కి కనుక రాగలిగితే 4 days 100% మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి స్కోప్ ఉంది. అండ్ వెన్ యూఆర్ గోయింగ్ అవుట్ కాన్ఫిడెంట్లీ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెసెస్. సార్ దీంతో పాటు లాస్ట్ టైం ఒకటి అనౌన్స్ చేసాం మనం, ఓన్లీ ఫర్ ఉమెన్స్కి. ఎస్ మ్యామ్, ఎస్. అవి కూడా ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని నేను డేట్స్ మీకు అనౌన్స్ చేసి చెప్తాను. ఒక 1 week ముందు అది కూడా జరుగుతుంది. మీకు రెండింటిలో డేట్స్ అసైన్ చేస్తాను. యూ కెన్ గివ్ ఫర్ ద పీపుల్. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హ్యావ్ అ గుడ్ డే.